ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ లో వచ్చే ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే గనక అంటే మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు తెప్పడిపోతుంది అనుకోవచ్చా? ఏ విధంగా ఉంటుంది పరిణామం? అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎగ్జాంపుల్ మొన్న ఇంతకు ముందు ఏది ఒక సీట్ రాదు ఏమి రాదు అనుకున్నారు. పంచాయతీలు కొన్ని గెలిచాము, అలాగే వార్డులు గెలిచాము, కొన్ని కార్పొరేట్ స్థానాలు కూడా గెలిచారు. అర్థమైందా? అదే మీకు ఉదాహరణ. అంటే ఇప్పుడు పార్టీ రేజ్ అయింది. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఆయన రానిమ్మని ఆయన పార్టీని కానీ ఆయన్ని కానీ విమర్శించి చాలా చాలా సృష్టిస్తున్నారు. కొంచెం ఆల్తపాల్తుగాలను కూడా పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ ఆయన మీద ఏదో బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు చూస్తారు, ప్రజలకు తెలుసు ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజానికం అంతా ఆయనకి సపోర్ట్ పలుకుతుంది, మద్దతు పలుకుతుంది. ఏది తప్ప ఒప్ప అని తెలుసుకుంటున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, మా ఊరు రండి మా ఊరు రండి. ఇవాళ ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి వందల మంది పార్టీ కార్యాలయంలో జాయిన్ అయ్యారు, కండవా కప్పుకుని పార్టీలో జాయిన్ అయ్యారనమాట. అది వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ గారి వీడియోలు అవి వస్తుంటాయి, బహుశా మీరు చూడొచ్చు. అట్లా పరిణామం ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒక క్లారిటీ. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనకి అక్కడ అక్కడ చెప్పాడు ఇది 2 చోట్ల ఓడిపోయారన్నాడు. అర్థమైందా? ఇవాళ అడ్రస్ లేకుండా చేశాడు, అదగపాతాళం తొక్కాడు. ఏంటి చంద్రబాబు నిడిపించాడు, మోడీని గెలిపించాడు, ఢిల్లీలో కూర్చోబెట్టాడు. అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాడు. ఇవాళ గల్లీ టు ఢిల్లీ అయ్యాడు పవన్ కళ్యాణ్. అలాగే ఇక్కడ కూడా సంథింగ్, ఎందుకంటే స్వార్థమైన పార్టీ అయితే ఇక్కడ ఇక్కడ కూడా రాదు చేయదు. అది నిస్వార్థమైన పార్టీ, ప్రజల కోసం పెట్టిన పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కళ్ళు వెనకబడిన ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరికీ, ఓసీ అయినా సరే వెనకబడి పేదరికంతో ఉంటే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తాడు. ఆయన మెంటాలిటీ ఏంటంటే చెడు చేయడు. అర్థమైందా? ఎలా ఉన్నా వీళ్ళు కొంచెం అది అన్నాడు ఇది అన్నాడు, లేకపోతే ఏదో చెప్పాడు ఏదో చేశాడు ఇట్లా అని అంటారు, నిందలు మోపుతారు కొంతమంది. ఆయన ఏ రూట్ లో వెళ్ళినా ప్రజలకి న్యాయం చేస్తాడు. ప్రజల కోసమే ఆయన వచ్చాడు మెయిన్. ఎందుకంటే ఆయనకున్న డబ్బు కానీ ఆయనకున్న సినిమా ఫీల్డ్ లో వచ్చే సంపాదన కానీ ప్రజాసేవ చేయాలంటే చాలదు. ఎందుకంటే ప్రభుత్వ ఫండ్స్ ఉంటాయి, ప్రభుత్వ నిధులు ఉంటాయి, వీటితో ప్రజాసేవ ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాడు. ఇవాళ ఏపీలో ఎంత చేస్తున్నారో యావత్ ప్రపంచానికి తెలుసు. అలాగే మన తెలంగాణలో కూడా చేస్తాడు. పార్టీ వస్తుందా గెలుస్తుందా ఇంకోటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. పనులు మాత్రం ఇక్కడ తన వంతు తాను చేసుకుంటూ వెళ్తాడు ఆయన. ఆ నమ్మకం మాత్రం ఒక కార్యకర్తగా నాకు 100%. రైట్, థ్యాంక్ యూ.